పొట్టేళ్ళు వేస్తుంటే ఇక్కడికి రావట్లేదు పెట్టుబడి పెట్టడానికి, లేకపోతే మేము కంపెనీలు తీసుకొస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇది ప్రభుత్వం ఉన్నది మీది మాది కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు. అది కూడా చేసుకోలేకపోతే ఇప్పుడు ఆ మాత్రం దానికి మీరెందుకు పరిపాలించడం? కానీ లా అండ్ ఆర్డర్ కూడా మేము కంట్రోల్ చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా అరాచకాలు చేయడం వల్లే ఇవంతా ఓడిపోయింది. 11కి పడిపోయారు. ఈసారి కనుక ఇట్లానే చేస్తే రెండు స్థానాలు కూడా రావని చెప్పేసి అనిత గారు అన్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో. ఇప్పుడు చూస్తున్నారు, ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్స్ వీళ్ళ చేతిలోకి ఎలా తీసుకున్నారనేది ప్రజలంతా చూస్తున్నారు. అది చూసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంటనేది కూడా ఇప్పుడు ప్రజలకు తెలుసు. ఆ ఈవీఎంలో మీరు ఏం చేశారనేది అందరికీ తెలుసు. ప్రజల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అని అనుకుంటే, జగనన్న ఒక్కసారి బయటకు వెళ్తే లక్షల మంది చూడడానికి వస్తున్నారు. ఆయన ఓడిపోలేదు, జనంలో ఎప్పుడు ఆయన గెలిచారు. ఏంటంటే మీరంతా చేసిన ఈ కుట్రకి బలయ్యాం అంతే మేము.